చూసారు కదా మా వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదు అనే ఆట. సో ఎలా ఆడాలి ఏంటి అంటే ఇక్కడ 20 క్యాండిల్స్ వెలిగి ఉన్నాయి. సో సువర్చల గారు నేను ఆడతానని ముందుకు వచ్చారు కాబట్టి సో మీ రూల్స్ ఏంటంటే మీరు హ్యాపీ కనుమ చెప్పాలి. హ్యాపీ కనుమ ఆ చెప్పే లోపల ఆ హ్యాపీలో వచ్చిన గాలితో ఇవన్నీ ఆగిపోవాలి. సో ఎన్ని క్యాండిల్స్ ఆరిపోతే అన్ని పాయింట్లు మీకు. ముందు ఆరిన ఆరపోయిన వెనక్కి ఆరాలి. సో ఎన్నైనా ఆరొచ్చు. మీరు ఇక్కడ మూతి పెట్టి హ్యాపీ కనుమ అని గట్టిగా ఆరండి. హ్యాపీలో ఎన్ని ఆరితే అన్ని పాయింట్లు వస్తాయి మనకి. సో ఆ హ్యాపీ ఎంత గట్టిగా ఊతారో చూద్దాం. 3, 2, 1 గో. కాదు, ఇక్కడ మీరు స్టడీగా ఇదిగో ఇలా ఉండి ఊపిరి పీల్చుకొని అప్పుడు ఆగండి. సో సువర్చల గారు అర్థమైంది కదా గేమ్. హ్యాపీ లాగండి, ఊపిరి బాగా లాగి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 9 పాయింట్స్. ఆల్ రైట్, మనం ఓ శివంగిలో ఆడుతున్నాం ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదు అనే ఆట. సువర్చల గారు 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ సుభాషిణి గారు వచ్చారు. బాగా ఊపి పీల్చి హ్యాపీ అని గట్టిగానండి, ఆరుతాయి. ఆ తర్వాత కనుమానండి. సో సుభాషిని గారు రెడీ. 3, 2, 1 గో. 1, 2 పాయింట్స్. కూర్చోండి. ఆల్ రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదు అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి విజయలక్ష్మి గారు వచ్చారు. సో విజయలక్ష్మి గారు ఆల్రెడీ సువర్చల గారు 9 పాయింట్లు సాధించారు. మనం దాటాలి. సో ఊపిరి బాగా బిగబట్టి 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 పాయింట్లు సాధించారు. ఇంకొక 2 సాధిస్తే మనం లీడ్లోకి వెళ్ళేవాళ్ళం. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారో. కూర్చోండి. ఆల్ రైట్, మనం ఆడుతున్న ఉఫ్ఫు ఉఫ్ఫు ఊది అనే ఆట. సో నెక్స్ట్ కరుణశ్రీ గారు వచ్చారు. కరుణశ్రీ గారు మీరు ఒక్కసారి హ్యాపీ కనుమ అని చెప్పారు అంటే ఒక 20 ఆగాలి. ఏదో ఫస్ట్ రావాలని బాగా ట్రై చేస్తాను. ఎన్ని పాయింట్స్? ఒక 12, 13. 12 13 ఏదైనా ఓకే. ఏదైనా ఓకేరా. నాకు బాధ నాది, ఇక టెన్షన్. నువ్వేంటి 12 13 మనసులో అలా తిట్టుకున్నారు కదా. ఏం లేదండి. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5 ఓకే. కరుణశ్రీ గారు 5 పాయింట్స్. కూర్చోండి. ఆల్ రైట్, నెక్స్ట్ సంగీత గారు రెడీగా ఉన్నారు. నేను ప్రాణవాయువు మహావాయువు ఎన్నో చేస్తాను, నాకు ఇది ఎంత అంటున్నారు. సో సంగీత గారు ఆల్ ది బెస్ట్. హ్యాపీ కనుమ చెప్పాలి. ఎన్ని ఆగుతాయో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3 పాయింట్స్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడిన ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదు ఆటలో 9 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు సువర్చల. 8 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు విజయలక్ష్మి గారు. సువర్చల గారు కంగ్రాచులేషన్స్. అలా ఊదుతూ ఉండండి అప్పుడప్పుడు. విజయలక్ష్మి గారు కంగ్రాట్స్. ఆల్ రైట్, అసలే కనుమ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సూపర్ హుషారు. ఇంట్లో గుమగుమలు, మరి స్పెషల్ గేమ్ ఉండాలి కదా. సో అందరం కలిసి ఆడుకుందాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. రూల్స్ ఏంటి అంటే సో తిరుగుతూ డాన్స్ కూడా చేయాలి. ఒకవేళ మీరు డాన్స్ చేయకపోతే ఎలిమినేట్ అవుతారు. సో అందుకే మేము చెప్తున్నాం మ్యూజికల్ చైర్ విత్ డింగ డాన్స్ అన్నమాట. ఆల్ రైట్, ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు ఉన్నాయి, 5 బామలు ఉన్నారు. సో మరి ఫైనల్ గా వీళ్ళ కొట్టుకొని వీళ్ళ తోసుకొని ఎవరు ముందు కూర్చొని సత్యభామగా విన్ అవుతారో చూద్దాం. ఓకే, సో ఎవరైనా డాన్స్ చేయకపోతే ఎలిమినేట్ అవుతారు 5కి. చలో రెడీ. 3, 2, 1 మ్యూజిక్. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే
కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి హే హే హే. ఏం పేరండి? హేమ. హేమ గారు, ఎందుకు అలా జరిగింది? పింక్ కలర్ ఉంది కదా, నా ముందే ఉంది, అందువల్ల. ఆమె నీ ముందే ఉంది, ఆమె చైరు వంక చూస్తుంది, నువ్వేమో ఆమె వంక చూస్తున్నావు, అలా జరిపోయింది. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఇప్పుడు మనకి శత్రువు? అట్లా ఏం లేదు. సరే, వాళ్ళిద్దరిలో ఎవరిని లేచి ఇంటికి పంపిద్దాం చెప్పు. తినే. లే అమ్మా, లే లే అసలు. ఇదిగో ఈ చైర్ తీసుకెళ్ళిపో. ఆల్ రైట్, మిగిలాయి 3 చైర్లు, 4 బామలు ఉన్నారు. మరి ఇక నెక్స్ట్ ఎవరు కూర్చుంటారో చూద్దాం. 3, 2, 1 మ్యూజిక్. కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ తోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరునీకే బాబా పంపరా పరునీకే హే సిక్కు చీర కట్టి గల్పు సెంటు కొట్టినా సన్న జాజులకి సందడిల వచ్చినా పంపరా ఫర్నీకే బావా పంపరా ఫర్నీకే తోడా నువ్వా చాన్ని నడుము కాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరా పరునీకే బాబా పంపరా పరునీకే పంపరా పరునీకే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం, మీరే చెప్పండి. మనం కూర్చునే లోపు ఎవరు మనకి అడ్డొచ్చారు కూర్చోకుండా? ఎవరు అడ్డు రాలేదు, వాళ్ళు నేను అక్కడ ఉన్నాను, వీళ్ళు ప్లేస్ ఆక్యుపై చేశారు. ముగ్గురు మంచోళ్ళే. మరి ఎవరు లేపుదాం ఇప్పుడు? మిడిల్. ఆమె మెల్లమెల్ల మెల్లమెల్ల మెరిసిపోతుంది కదా, అందుకే. ఆల్ రైట్, ఇక మిగిలాయి 2 చైర్లు, 3 బామలు ఉన్నారు. మరి చూద్దాం నెక్స్ట్ ఎవరు మిస్ అవుతారు ఏంటి అనేది. 3, 2, 1 మ్యూజిక్. హే వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు సంసునామి గబ్బా మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు సరే, ఇద్దరు ఎవరు లేపుదాం? ఏమన్నా లేపుదాం. చలో, ఒక చైర్ తీసుకుని వెళ్ళిపో. ఆల్ రైట్, మనకి మిగిలింది ఒకటే చైర్. ఇటువైపు మౌనిక, ఇటువైపు శిరీష రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు సత్యభామగా విన్నర్ కాబోతున్నారు? 3, 2, 1 మ్యూజిక్. మనిక వెలుచి ఎగిరే వచ్చింది కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది మనిక వెలుచి తగ్గది ఎనర్జీ అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి టక్కున చూసిందో హై పల్సే బాడి పోయలే చేపలకే నేర్పించులే కలకే కలరేసే జిల్లే బిల్లేడి సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవునే వెల్ డన్, ఇద్దరు బాగా ఆడారు. బట్ ఫైనల్ గా కొంచెం అలా త్రుటిలో శిరీష గారు కూర్చొని ఈ రోజు సత్యభామగా విన్ అయ్యారు. ఆల్ రైట్, ఈ రోజు మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో సత్యభామగా విన్నర్ గా నిలిచారు శిరీష. కంగ్రాట్స్. అండ్ మన రన్నర్ మౌనిక, కంగ్రాట్స్. ఆల్ రైట్, మనం ఎప్పుడు విన్నర్సే కాదు, మాలాంటి వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి కంగ్రాచులేషన్స్.